డియర్ పేరెంట్స్, ఈరోజు బేసిక్స్లో కొన్ని లెక్కలు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అయిపోయిన తర్వాత ఇదే టైప్ మీద ఒక 5 లెక్కలు ఇస్తాను, మీరు చేయండి, మీ పిల్లల చేత కూడా చేయించే ప్రయత్నం చేయండి. 2 క్యూబ్ అంటే ఈ బ్రాకెట్లో ఉన్న 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 2s are 4, 4 2s are 8. ఓకే. -3 హోల్ స్క్వేర్ అంటే అర్థం ఈ బ్రాకెట్లో ఉన్న -3ని 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. -3 ఇంటూ -3, ఫస్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 3s are 9. అసలు మీ పిల్లల్ని అడగండి, ఈ లెక్కలు వినడానికి ముందు దీని ఆన్సర్లు ఏంటని అడగండి. వీడియో పాస్ చేసి వాళ్ళకి అసలు వచ్చా రాదా. ఓకే, నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ ప్రాబ్లం 5 power 4, 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5, 5ని 4 టైమ్స్ మల్టిప్లై చేయండి. 5 5s are 25, 25 5s are 125, 125 5s are 625. 1 whole to the power of 5, 1 into 1 into 1 into 1 into 1. 1ని 5 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 1 ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా 1. -2 whole cube, -2 into -2 into -2. First we have to multiply the symbol, next we have to multiply the number. Minus into minus plus, plus into minus minus. 2 2s are 4, 4 2s are 8. ఈ 1లు ఎన్నిసార్లు గురించిన 1 గబుక్కున ఇక్కడ 2 3 4 5 5 ఉన్నాయి, 5 7 20 పిచ్చి పనులు చేయకండి. 1 into 1 1, 1 into 1 1, 1 into 1 1. అందుకే ఒక్కోసారి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 1 to the power of 529 అట్లా ఇస్తూ ఉంటారు. అంటే ఏంటి, 1ని 529 సార్లు గుణించాలి. ఎన్నిసార్లు గుణించిన ఆన్సర్ అదే. ఓకే, ఇప్పుడు మీకు ఒక 5 లెక్కలు హోంవర్క్ ఇస్తాను, జాగ్రత్తగా చేయండి. హోంవర్క్. ఒకటో లెక్క 2 whole to the power of 2. రెండో లెక్క 3 whole cube. మూడో లెక్క 2/5 హోల్ స్క్వేర్. నాలుగో లెక్క -1 హోల్ క్యూబ్. ఐదో లెక్క 6 హోల్ స్క్వేర్. ఓకే, సింపుల్ లెక్కలు, సులువైన లెక్కలు ఇచ్చాను, నీట్గా జాగ్రత్తగా చేసి హోంవర్క్ పెట్టండి. థ్యాంక్ యూ.